నేను మాట్లాడొద్దనుకున్నా మాట్లాడుతున్నా సాటి భారతీయుడిగా భారతదేశంలో జరుగుతున్న కొన్ని దుర్ఘటనలు, మానవీయ సంఘటనలను తట్టుకోలేక మాట్లాడుతున్నాను మిత్రులారా. నాకున్న పరిస్థితిని బట్టి నేను అసలు మాట్లాడద్దు, అయినా మాట్లాడక తప్పట్లేదు. భారతదేశం అంటే నాకు ప్రేమ గనుక భారతదేశం ఎప్పుడు బాగుండాలని కోరుకునే ఒక వ్యక్తిగా బీహార్ విద్యాశాఖ మంత్రి మాట్లాడిన మాటలను మాత్రమే మీ ముందుకు తీసుకొని రావాలనుకుంటున్నా. ఆడవాళ్ళకు అసలు చదువులెందుకు? భారతదేశం అంతా అట్టుడుకుపోతుంటే మహిళల పట్ల పోలీసులు చేసిన ఆ చర్యను చూసి, పోలీసు వేషంలో ఉన్న ఆర్ఎస్ఎస్ గుండాలు చేసిన ఆ చర్యలను బట్టి అనేక మంది అనేక రకాలుగా నిరసనలు తెలియజేస్తున్న సందర్భంలో బీహార్ విద్యాశాఖ మంత్రి మాట్లాడిన మాటలు దయచేసి మీరు వినండి. అసలు ఆడవాళ్లకు చదువులెందుకు అనే మాట నన్ను బాగా కలిచివేసింది కనుకనే నేను మాట్లాడుతున్నా. భారతదేశంపై ఉన్న ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని కాపాడాలి, భారతదేశం నా మాతృభూమి అని, భారతదేశం కోసం పాటుపడాలని చెప్పిన మాటలు వీళ్ళు మర్చిపోయారా? రాణి రుద్రమాదేవి చేసిన సేవను మర్చిపోయారా? అసలు మహిళలు చదువుకోవద్దు అంటున్న రోజుల్లో సావిత్రిబాయి పూలే చేసిన ఆ త్యాగాలు మర్చిపోయారా? అసలు ఈ దేశానికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న విషయం మర్చిపోయారా? మహిళలు కేవలం వంటగదికి పడక గదికి మాత్రమే పరిమితమై ఉండాలని వీళ్ళ ఆకాంక్ష మనకిప్పుడు అర్థమవుతుంది. బీజేపీ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఎందుకు వీళ్ళు విశ్వవిద్యాలయాలు కడతలేరో నాకు ఇప్పుడు అర్థమైంది. మీకు అర్థమైతే కామెంట్లో చేయండి. పెట్రోల్ గురించి అడగద్దు, గ్యాస్ గురించి అడగద్దు, జరుగుతున్న పేపర్ లీకేజ్ గురించి అడగద్దు. ఏది అడిగినా తప్పే. జై శ్రీరామ్ అంటే మాత్రమే ఒప్ప. నేను రాముణ్ణి పూజించద్దని అనట్లేదండి. భారతదేశంలో జరుగుతున్న తప్పులను అడిగితే ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తున్నారు. ఇకనైనా అంధభక్తులు ఒక్కసారి ఆలోచించండి. మన భారతదేశాన్ని, మన డెమోక్రసీని కాపాడుకునే బాధ్యత మనపైనే ఉంది. ఇన్ని రోజులు ఇంత నేర చరిత్ర మన ఆయుష్ కాలానికంటే ముందుగా పరిగెడుతున్నా ఎందుకు దాని మీద వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదో నాకు ఇప్పుడు అర్థమైంది. చదువు అనే విషయాన్ని దూరం చేయాలని మళ్ళీ కుట్ర పన్నుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అందరూ ఏకం కాండి. చదువుకుంటేనే దేశం బాగుపడుతుంది. అందరికీ చదువు అందాలి. అందులో ఏ ఒక్కరూ తేడా లేకుండా, మతం, కులం ఏది చూడకుండా, వర్ణం భేదం లేకుండా ముందుకు రావాలని కోరుతూ మీ నక్కా విజయ్ కుమార్. జై భీమ్, జై భారత్.